అదృష్టాన్ని ప్రసాదించమని నిరంతరం ఆ భగవంతుడిని ఆ పరమేశ్వరుడిని లక్ష్మీ లక్ష్మీ సరస్వతి లక్ష్మీ వరలక్ష్మీ ప్రసన్నా మహదర్వాద్యగ్రే భరేషు సనాచో దానవ్య సదస్య साक्षात् देवन्दरसयामि धूपदीपानन्तरं शुद्धाचमर्यं समर्पयामि दैवेद्यं మీరేమన్నా తెచ్చుకుంటే తెచ్చుకున్నటువంటి ప్రసాదం కూడా ఆ దేవుడి దగ్గర పెట్టుకోండి. బెల్లం ముక్క మీరేం పని చేస్తున్నారో అందరూ చెప్పండి. శ్రీ వరలక్ష్మి సమేత మహాగణ ఆ కలసల్ని చల్లి దండం పెట్టండి. ఓం భూగే ఫలైశ్చ కర్పూరేత్నాగ వల్లేదలయుతం దుర్గాయ విశ్వానామేవ జంధం దురితాత్యగ్రే శ్రీ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీ మనస మనస వచస వచస పరమేశ్వర యాదేవ పరిపూర్ణం దరస్తుదే వరలక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షాలకు ఇబ్బంది వస్తే ఏ కారణం చేత దాకా పౌర్ణమికి ముందుగా వచ్చేటువంటి శుక్రవారం నాడు ఇబ్బంది వస్తే దానికి ముందరవారం కానీ లేకపోతే తర్వాత ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది వరలక్ష్మి కథ సమాప్త. మీరు శ్రీరామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పశ్చిమ గోదావరి జిల్లా పాలకులు. ఈ పంచారామ క్షేత్రములో ఈ 2 రోజున వరలక్ష్మి వ్రతాలు సామూహికంగా నిర్వహించడం జరిగింది దేవస్థానం వారిచే. ఈ కార్యక్రమాలుగా సుమారుగా ఒక 1400 మంది ముత్తైదువులు ఈ వరలక్ష్మి వ్రత పూజా వ్రత కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం యావత్తు కూడా దేవస్థానం ఈవో గారైనటువంటి వారు, అలాగే దేవస్థానం సిబ్బంది, అర్చకులు, ఆలయ అర్చకులు, పురోహితులు ఈ కార్యక్రమానికి వస్తు రూపంగా ఇచ్చినటువంటి భక్తులు 50 మందికి కూడా ఈ
శుభ కార్యక్రమం జరిపించుటకు భక్తుల యొక్క సహకారముతో నిర్వహించబడింది ఈ కార్యక్రమం. శ్రావణ శుక్రవారాల్లో ఆకార శుక్రవారం అయినటువంటి ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం సుమారుగా 600 నుంచి 700 మంది భక్తులు పాల్గొంటారనే ఉద్దేశంతో 800 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈరోజు 1400 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని గొప్ప పూజ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాలకి ఏర్పాట్లు లలిత సహస్ర సంఘం వారు ఒక 4 రోజుల నుంచి ఈ పూజా ద్రవ్యాలు ఏర్పాట్లు కానీ ఇవన్నీ కూడా ఎంతో వైభవంగా కష్టపడి పనిచేయడం వల్ల ఎంతో వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. దానివల్ల ప్రతి భక్తులు కూడా హ్యాపీగా సంతోషంగా వెళ్ళటకు సిద్ధంగా ఉన్నారు. వీరందరికీ కూడా భోజనాలు కూడా ఏర్పాటు చేయడం